ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టోకెన్ పాకెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, తర్వాత మన టోకెన్ పాకెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే దాని గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ నేను ప్లే స్టోర్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దాంట్లో టోకెన్ ప్యాకెట్, ఇక్కడ స్పెల్లింగ్ చూడండి, TOKEN POCKET. సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు ఈ విధంగా షో చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టోకెన్ పాకెట్కి ఇంకొక వ్యాలెట్ ఓపెన్ చేయాలంటే, యాడ్ చేయాలంటే ఎలా చేయాలనే దాన్ని చూస్తున్నాం. సో మీరు కూడా ఏంటంటే ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అక్కడ అర్థమవుద్ది. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ అనేటివి అన్నీ మళ్ళీ మీకు కూడా వస్తాయి. సో దీన్ని ఫాలో అయినా కూడా మీరు కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీ వ్యాలెట్కి ఇంకొక కొత్త వ్యాలెట్ యాడ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి, అంటే ఇది ఇట్లా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఇది హోమ్ పేజ్ యాక్చువల్గా. సో ఇక్కడ పైన మీకు ఈ బ్లూ పైన ఇక్కడ మీకు అక్కడ స్కానర్ ఉంది రైట్ సైడ్, లాస్ట్ ఎండింగ్లో. దానికి కొంచెం లెఫ్ట్ సైడ్లో మనకు ప్లస్ ఒక చిన్న గుర్తు ఉంది, ప్లస్ గుర్తు. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే సో యాక్చువల్ మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఈవెన్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా మీరు కంప్లీట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగానే ఓపెన్ అవుద్ది అనమాట. సో ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఫస్ట్ 3 ఆప్షన్స్, హెచ్డి వ్యాలెట్, తర్వాత మల్టీసింగ్ వ్యాలెట్, తర్వాత వచ్చేసి కీపాల్ హార్డ్వేర్ వ్యాలెట్. సో ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ డౌన్కి వచ్చి మీరు చూడండి, సింగిల్ నెట్వర్క్. అంటే ఇక్కడ మనము పైన వచ్చేసి మల్టీ నెట్వర్క్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వెబ్కి గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది BNB బ్లాక్ చైన్ పైన ఉంది. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ మనము మన బ్లాక్ చైన్ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకుందాము. సో ఇక్కడ మీరు చూడండి, BNB మీద సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత అంటే ఓకే సింగిల్ బ్లాక్ చైన్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ బ్లాక్ చైన్ BNB మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నేను బ్యాక్ వస్తాను మీకు అర్థం కావాలంటే. చూడండి, ఇక్కడ BNB చైన్ అని ఉంది. సో ఈ BNB చైన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ అని ఉంటుంది. సో క్రియేట్ వ్యాలెట్ తీసుకోవాలి కొత్తది చేయాలని అంటే. సో ఒకవేళ ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఉంది, దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు సెకండ్ ఆప్షన్కి వెళ్తాం. సో ఎనీహా ఫస్ట్ నేను చూపిస్తాను మీకు క్రియేట్ వ్యాలెట్ గురించి. ఇక్కడ మనం క్రియేట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తాం. క్రియేట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇట్లా టోటల్గా ఆప్షన్స్ ఓపెన్ అయినాయి. సో ఇందులో మీరు ఫస్ట్ మళ్ళీ అగైన్ క్రియేట్ వ్యాలెట్కి వెళ్ళండి. సో ఇక్కడ క్రియేట్ వ్యాలెట్కి వెళ్తే ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, క్రియేట్ నౌ. తర్వాత సెట్ వ్యాలెట్ నేమ్, BNB చైన్ పైన ఇక్కడ సెట్ వ్యాలెట్ నేమ్, మీ వ్యాలెట్ నేమ్ని సెట్ చేసుకోండి అని అంటున్నారు. సో మన నేమ్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనము వెబ్కీకి సంబంధించిన దాని గురించి అని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేసేయండి, కర్సర్ అక్కడ వస్తుంది, దాన్ని BAC2 అని ఉంది, దాన్ని తీసేసేయండి. తీసేసి ఇక్కడ మనము ఒక నేమ్ క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్కీ న్యూ, వెబ్కీ ఇట్లా అయినా పెట్టుకోవచ్చు. వెబ్కీ లేకపోతే వెబ్కీ మన ఇష్టం, వెబ్కీ 1, వెబ్కీ 2, వెబ్కీ 3 అట్లా. సో మన ఇష్టం ఏదైనా ఇక్కడ మీరు నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ వెబ్కీ అని పెట్టాను. తర్వాత ఇక్కడ సెట్ పాస్వర్డ్ వచ్చేసి మనము మినిమం 8 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. సో మినిమం 8 క్యారెక్టర్స్ అనమాట. సో ఇక్కడ మనం చూడండి 1 2 3 4 5 6 7 8 9. తర్వాత నెక్స్ట్ ఇంకొక సేమ్ అదే పాస్వర్డ్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అంటే మీరు చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఏదో ఒకటి. అంటే ఇది కొంచెం పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండేటట్టు ఉండాలి. సో కాబట్టి ఏంటంటే మీరు రెగ్యులర్గా పెట్టుకునే దాన్నే మీరు పెట్టుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇక్కడ పైన సెట్ పాస్వర్డ్ చూస్తే కనుక వీక్ ఉంది. సో ఇది మనము జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కింద హింట్ అనే ఆప్షన్ ఉంది. హింట్ దగ్గర ఏంటంటే ఎప్పుడైనా ఒకవేళ సడన్గా మనం మర్చిపోయినాం అనుకోండి, మళ్ళీ అది మనకు గుర్తుండాలి అని అంటే జస్ట్ మనకు ఒక రిమైండర్ లాగా. అంటే నేను ఇప్పుడు ఓన్లీ నెంబర్స్ పెట్టినాను కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే నెంబర్స్ అని పెట్టేసుకుంటాను. కొంతమంది పాప పేరు పెట్టుకుంటారు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటారు, మొబైల్ పేరు పెట్టుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబరు లేకపోతే నేమ్ విత్ ఇట్లా ఏదైతే మనం పెడతామో అది మళ్ళీ మనకు గుర్తు రావాలి అని అంటే జస్ట్ హింట్. ఇక్కడ నాకు ఇది నంబర్స్ అనగానే నేను 1 2 3 4 ఇచ్చిన అన్నట్టు గుర్తుంటుంది. అదే నేను
సెల్ నెంబర్ అని పెట్టింది అనుకోండి, నా మొబైల్ నెంబర్ పెట్టుంటా, అట్లా మనకు హింట్. సో ఇలా దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత కింద మీరు చూడండి క్రియేట్ వ్యాలెట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇందులో క్రియేట్ వ్యాలెట్కి వెళ్దాము. సో క్రియేట్ వ్యాలెట్కి ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి ఇక్కడ తెలుస్తుంది. సో దీన్ని అప్లోడ్ అండర్స్టూడ్, నాకు మనం ఇది చదివినాం అన్నట్టు. తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ ఉన్నాయి, వాటిని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్, ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ బ్యాక్ ఫేస్ రికవరీ ఫ్రేజెస్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ రికవరీ ఫ్రేజెస్ చూడండి, మీకు ఇక్కడ దీని మీద టచ్ చేస్తే టోటల్గా మనకు 12 రికవరీ ఫ్రేజెస్, అంటే టోటల్గా 12 అనేటివి వచ్చినాయి. సో దీని తర్వాత దీన్ని మనం ఖచ్చితంగా ఇది చాలా చాలా యూస్ఫుల్, అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ టోటల్ 12 వర్డ్సే మీ అసెట్. సో ఇది కనుక మీరు లూజ్ అయ్యారంటే ఖచ్చితంగా మీ అసెట్ మీరు లూజ్ అయినట్టే. సో ఇది వేరే ఎవరు హ్యాక్ చేయకుండా, వేరే ఎవరు కాపీ చేయకుండా చాలా చాలా మీరు ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఇది, మీ పర్సనల్ ఫ్రేజ్ ఇది. సో ఎవరి వ్యాలెట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఇట్లా పర్సనల్ డీసెంట్రల్ వర్డ్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఈవెన్ దీన్ని మనము మళ్ళీ రికవరీ చేయడం అన్నట్టు, అంటే వితౌట్ ఈ ఫ్రేజ్ మళ్ళీ మనం వీటిని రికవరీ చేయడం అనేది ఇంపాసిబుల్. సో కాబట్టి ఏంటంటే దయచేసి ఇది మీరు ఖచ్చితంగా ఒక 2-3 ప్లేసులలో రాసి పెట్టుకోండి, డెఫినెట్గా రాసి పెట్టుకోవాల్సిందే. సో దాంతోపాటు ఏంటంటే మీ ఇంకా ఏమైనా సీక్రెట్ డైరీసా లేకపోతే ఇంకా ఏమైనా అట్లాంటివి ఉంటే వాటిలలో మీరు హోల్డ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు కేర్ఫుల్గా, ఏదో అప్పుడు మనం హడావుడిగా ఐడి క్రియేట్ చేసినాము. సీనియర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదో మనం అప్పుడు ఐడి మందము చేసేసినాం, తర్వాత వాళ్ళకి వాట్సాప్ పంపించేసినాము, వాళ్ళు ఇచ్చేస్తారు, తర్వాత చూసుకుంటారంటే మాత్రం వాళ్ళు ఇబ్బంది పడతారు, మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి గైడ్ చేయండి వాళ్ళకు. సో ఇక్కడ టోటల్ 12 వర్డ్స్ వచ్చినాయి. దీన్ని మనం ఇక్కడ కింద కాపీ అని ఒక ఆప్షన్ ఉంది. సో దాని మీద మనం కాపీ చేసుకోవచ్చు. కాపీ చేస్తే కూడా సేమ్ ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ 3 ఆప్షన్స్ని మనము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమైందంటే టోటల్ కాపీ అయింది. కాపీ అయిన తర్వాత కింద మీరు చూడండి కంప్లీటెడ్ బ్యాకప్, వెరిఫై ఇట్, అంటే మనం వెరిఫై చేయాలి సేమ్. సో దీన్ని మనం ఆప్షన్ ముందుకెళ్తే మనము నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తాం. సో ఇక్కడ ఏంటంటే జిగ్జాగ్ ఉన్నాయి. మనం ఇంతకుముందు ఆర్డర్ ప్రకారం 1 2 3 ఏదైతే ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ ప్రకారం ఇక్కడ సెట్ చేయాలి. సో మీరు 1 by 1 సెలెక్ట్ చేసి సెట్ చేయొచ్చు. లేదా ఇంతకుముందు ఆల్రెడీ మనం కాపీ చేస్తున్నాం కాబట్టి జస్ట్ మీరు 1 దగ్గర ఇట్లా టచ్ చేసి పట్టుకున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఆప్షన్స్ ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వచ్చింది. జస్ట్ మీరు పేస్ట్ చేశారంటే ఆర్డర్ ప్రకారం అవి పేస్ట్ అయిపోతాయి. అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కింద చూసేసి మీరు 1 to 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. టోటల్ ఈ 12 బాక్స్లో ఆర్డర్ ప్రకారం 12 అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కన్ఫర్మ్. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయగానే మనకు ఒక న్యూ ఫేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. సో కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ బిఎస్సి అట్లా కొన్ని ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. మీరు జస్ట్ వాటిని టచ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది మొత్తం అంతా వెళ్ళిపోయి టోటల్గా మనకి ఈ విధంగా ఏదైతే మనము ఇప్పుడు ఫ్రేజ్ చూస్తున్నామో, అంటే హోమ్ పేజ్ చూస్తున్నామో ఆ రకంగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఫస్ట్ మనము ఈ యొక్క వ్యాలెట్ని మనం అంటే వ్యాలెట్ని మనం క్రియేట్ చేసుకోవాలి, మన ఓన్ వ్యాలెట్ని. సో ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యాలెట్ పని చేయాలి అంటే ఇందులో మనము డిపాజిట్స్ చేసుకోవాలి, విత్డ్రాల్ చేసుకోవాలి, తర్వాత ఇప్పుడు వెబ్కీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఇట్లాంటివి ఏమైనా చేయాలి అని అంటే ఏంటంటే ఫస్ట్ మీకు ఇందులో బిఎన్బి అనేది ఉండాలండి. ఫస్ట్ మీకు బిఎన్బి అనేది ఉండాలి. అంటే ఇది బిఎన్బి అనేది గ్యాస్ ఫీజ్కి యూజ్ అవుతుంది. అంటే వితౌట్ గ్యాస్ ఫీజ్ ఈ అంటే ఈ వ్యాలెట్ అనేది పని చేయదు. సో దీనికి మీరు గ్యాస్ ఫీజ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని అంటే జస్ట్ మీరు ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ నుంచి, ఫస్ట్ మాత్రం మీ ఫ్రెండ్స్ నుంచి మీరు గ్యాస్ ఫీజ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ బిఎన్బి అనే ఆప్షన్ వచ్చింది కదా, ఈ బిఎన్బి ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు బిఎన్బి స్మార్ట్ చైన్ అని ఇట్లా ఒక ఆప్షన్ ఓపెన్ అయింది. కింద మీరు చూస్తే టోటల్ మీకు ట్రాన్స్ఫర్ అండ్ రిసీవ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. పక్కన స్వాప్ కూడా కనబడుతుంది. ఇందులో రిసీవ్ తీసుకోండి. సో రిసీవ్ తీసుకుంటే ఏంటంటే
మీరు మీకు ఎవరైనా పంపించాలి అని అంటే మీరు మీ రిసీవ్ అడ్రస్ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే మీకు వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీ రిసీవ్ అనేది డైరెక్ట్ కొంతమందికి మీరు ఇట్లా క్యూఆర్ కోడ్ పంపించవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా డైరెక్ట్ వాళ్ళు స్కాన్ చేసి మీకు ఈ యొక్క బిఎన్బి పంపించడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇక్కడ మీరు చూడండి కాపీ ఆప్షన్ ఉంది కదా, జస్ట్ కింద మీరు కాపీ ఆప్షన్ పట్టుకోండి, కాపీ అయిపోతుంది. తర్వాత మీరు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా మన వాట్సాప్ నుంచి వాళ్ళ ఐడి ఓపెన్ చేసి అక్కడ మీరు కర్సర్ పట్టుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ పేస్ట్ ఆప్షన్ వస్తుంది. జస్ట్ మీరు పేస్ట్ చేసి ఈ అడ్రస్ వాళ్ళకి పంపించవచ్చు. సో దీంతో ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ బిఎన్బి అనేది వస్తుంది అన్నమాట. ఒకవేళ మీరు యూఎస్డిటీ తెచ్చుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్డిటీ తెచ్చుకోవాలంటే మీరు జస్ట్ ఇక్కడ యూఎస్డిటీ ఆప్షన్ తీసుకోండి. సో ఇది బిఎస్సి స్కాన్ గుర్తుపెట్టుకోండి, బిఎన్బి BEP20 ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడండి సేమ్ అదే రిసీవ్ అడ్రస్. సో ఇక్కడ మీరు రిసీవ్ అడ్రస్ టచ్ చేయగానే మీకు ఇక్కడ బిఎన్బి అడ్రస్ యూఎస్డిటీ వ్యాలెట్ అడ్రస్ ఓపెన్ అయింది. సో మీరు యూఎస్డిటీ తెప్పించుకోవాలంటే మీరు యూఎస్డిటీ అడ్రస్, బిఎన్బి తెప్పించుకోవాలనుకుంటే మీరు బిఎన్బి అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఇది కాకుండా మీకు వెబ్ కీ టోకెన్ కూడా డైరెక్ట్ తెచ్చుకోవాలి అనుకోండి. సో మీరు ఒక డైరెక్ట్ వెబ్ కీ టోకెన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ వ్యాలెట్కి టోకెన్ మనం యాడ్ చేసుకోవాలి. ఎనీ టోకెన్. ఇప్పుడు ఈ టోకెన్ ఎలా యాడ్ చేసుకుంటాం మనము? సో ఇక్కడ మీరు చూడండి అన్ని 000 కనబడుతున్నాయి కదా, ఇంకా ఇక్కడ ఏం ఎసెట్ అనేది జమ అవ్వలేదు, ఇక్కడ ఏం ఎసెట్ యాడ్ చేయలేదు. సో ఈ 000 టాప్ పైన చూడండి ఒక సెర్చ్ బటన్, తర్వాత ఒక ప్లస్ బటన్ కనబడుతుంది. సో ఈ ప్లస్ బటన్ని టచ్ చేస్తే మనకేమవుతుంది, నెక్స్ట్ పేజీలోకి వెళ్తున్నాం ఇక్కడ. సో ఈ నెక్స్ట్ పేజీలో మీరు చూడండి పైన సెలెక్ట్ ఉంది కదా, పైన సెర్చ్ బార్ ఉంది కదా. ఈ సెర్చ్ బార్లో మీరు ఏదైతే టోకెన్, అంటే ఇప్పుడు ఇది బిఎస్సి స్కాన్ మీద ఉంది కాబట్టి బిఎస్సి మీద ఏ టోకెన్ అయితే ఉందో ఆ టోకెన్ నేమ్ ఇక్కడ కొడితే ఆటోమేటిక్గా మీకు ఆ టోకెన్ ఓపెన్ అవుతుంది. మన టోకెన్ నేమ్ వచ్చేసి WKEYDAO WK DAO. సో ఇక్కడ మీరు చూడండి పైన మనకు ఆప్షన్ కనబడుతుంది WK DAO. సో మీరు ఇక్కడ పక్కన లెఫ్ట్ హ్యాండ్లో రెడ్ కలర్లో W ఉండి EBKEY అని మీకు అక్కడ ఉంది. అది మరి కొన్ని వేరే కూడా ఓపెన్ అవుతాయి. మీరు చూడండి కింద వేరే ఉంది WK DAO అని, తర్వాత సేమ్ అలాగే WK DAO, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో వీటిని కాదు, అక్కడ మీరు ఆమ్లం కూడా చూడండి, చూసేసి దాన్ని సెలెక్ట్ చేసి ఇటు మీరు రైట్ సైడ్ చూడండి ప్లస్ ఆప్షన్ ఉంది. సో ఇది ప్లస్ చేస్తే ఏమవుతుందంటే మీ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది, అంటే మీ డైరెక్ట్ హోమ్ పేజ్లోకి వస్తుంది. చూడండి ఇక్కడ నేను ప్లస్ చేస్తాను, ప్లస్ ఆ పైన క్యాన్సిల్ ఉంది ఆప్షన్, పైన క్యాన్సిల్, జస్ట్ మీరు ఆ క్యాన్సిల్ బటన్ కొట్టేస్తే వెనక్కి వెళ్ళిపోతాం. సో చూడండి ఇక్కడ మీకు ఇంతకుముందు బిఎన్బి, USDC, తర్వాత USD ఉండే, దాంతోపాటు ఇక్కడ మన WK DAO టోకెన్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకవేళ మీరు WK DAO టోకెన్ డైరెక్ట్ ఎవరి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవాలి అనుకుంటే సేమ్ అలాగే WK DAO టోకెన్ మీద టచ్ చేయండి, సేమ్ రిసీవ్ అడ్రస్ తీసుకోండి. రిసీవ్ అడ్రస్ మీరు కాపీ చేసినలాంటి ఎవరికైనా పంపిస్తే మీకు డైరెక్ట్ టోకెన్ WK DAO టోకెన్ వచ్చేస్తుంది. సో యాక్టివేషన్ చేసేటప్పుడు మనకు కంపల్సరీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ బిఎన్బి గ్యాస్ ఫీజు ఉండాలి, దాని తర్వాత మీకు USDT ఫామ్లో కానీ లేదంటే WK DAO టోకెన్ ఫామ్లో కానీ మీకు అసెట్ ఉండాలి, అంటే వ్యాలెట్ ఉండాలన్నమాట. సో అప్పుడు ఆటోమేటిక్గా మనము మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది మన దాంట్లో స్టేకింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.